ఏం పని చేస్తారు? టాప్ పని చేస్తారు. కాఫీ పని. పనులు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ మొన్నటి ప్రభుత్వం వరకు పనులే లేవన్నా. ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వంలోకి వస్తే కన్నా జాగుద్దంటే రేమేమో వరకు ఇసుక వస్తుంది సార్. ఇసుక వస్తే మాత్రం పేదలకు అన్నారు కదా, పేదల వరకు ఇస్తాడు. రైట్ పొజిషన్లో ఉంది. అమ్మ క్యాంటీన్లు అన్నీ తెరుస్తాడు. అన్నం తింటారు, బాగానే ఉంటుంది. రెండోది, ఇంటింటికి బియ్యం సప్లై కన్నా అవి ఎత్తేసినా తప్పులేదు, ఇబ్బంది ఏం లేదు. వాటి వల్ల ఇంటికి వెళ్ళి తేవట్లేడు, ఆ రోడ్డు మీద ఎత్తుకుంటున్నారు. కొన్ని మంచి పనులు ఉన్నాయి, చేయాల్సిన కర్మ చాలా ఉంది. త్వరలోనే నిక్కచ్చిగా 3 నెలలు చేస్తారు. పక్కా తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాయి. ఇది వాడు మాత్రం వచ్చేది ఖాయం, చేసేది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కలెక్టర్లకి ఇచ్చాడంటే ఇసుకని ఎందుకు ఇచ్చాడు? వాళ్ళే ఇంటింటికి వాలంటీర్ లేకుండా ఎందుకు ఇచ్చాడు? అదే డబ్బులు అమౌంట్ని 7,000 రూపాయలు మాట ఇచ్చిన ప్రకారం వచ్చేసినాయి అందరికి జనాలకి ఇచ్చాడు. గత ప్రభుత్వంలో నాంచి 350, 250 చొప్పున 5 సంవత్సరాల్లో ఇచ్చాడు. ఆ వెయ్యిని ఒకేసారిగా పెంచి ఇచ్చాడు కదండి, తప్పులేదు. మేము కూడా బాధపడేది ఏంటంటే మా టాప్ పనులు అయితే లేవు, కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం దిగమింకుంటున్నాం కడుపులోంచి. అంతేగాని వ్యక్తిగతంగా జగన్ అంటే పోరాటం కాదు, ఏనంటే అభిమానం కాదు, రెండూ కాదు. కాకపోతే మాకు కావాల్సిన వ్యక్తి ధర్మంగా పని కావాలి. పని ఉంటే అది కాక మద్యపానం, అది కూడా దేవుడు తగ్గించాడు అనుకోండి, మాకు బెనిఫిట్లో ఉంటాం. తగ్గించుకోదు, మంచి బ్రాండ్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది. అది పొజిషన్ మాది. తర్వాత వచ్చి ఇక్కడ బెంచ్ సర్కిల్లో వచ్చి, దయచేసి బెంచ్ సర్కిల్లో వచ్చి ఒక మంచినీళ్ళు బాగా ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటారు. మొన్న ఎండగా నీళ్ళు లేక 3 చనిపోయారు, ఇక్కడ పైన చనిపోయారు. నీళ్ళు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎవరో ఒకళ్ళు దాతలు వచ్చో, ఎవరో ఒకళ్ళు ఎంపీ వచ్చో, ఎమ్మెల్యే వచ్చో, కార్పొరేటర్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు మున్సిపాలిటీ రంగం అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ రిక్వెస్ట్గా చెప్తున్నారు మంచి నీళ్ళు ఏర్పాటు చేస్తే చలుగురు తాగడానికి బాగుంటుంది. ఇది ఒకటి. బెంచ్ సర్కిల్లో మాకంటూ గుర్తింపు తేవాలంటే మంచినీళ్ళు తేవాలన్న. మంచినీళ్ళు మెయిన్ ప్రాజెక్ట్ మంచినీళ్ళు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆ పుట్టులోకి వెళ్ళి తాగలేము. పద్దాగా అడుగుతుందంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బాటిల్లో పట్టుకుంటే వెళ్ళలేము, ఇబ్బంది పడుతున్నాం. ఓ ప్యాస్ పోసుకోవడం కూడా లేవు, ఇక్కడ ప్యాసులు వెళ్ళటం కూడా లేవు. ఆడవాళ్ళు ప్యాసులు పోసుకోవాలన్నా ఆడ పోసుకోలేము. ఏదన్నా బాత్రూమ్లు అంటే ఏర్పాటు చేసి కొద్దిగా మంచినీళ్ళు సదుపాయం చేస్తే చాలు, చాలా బాగుంటుంది సార్. అన్న క్యాంటీన్లు ఎట్టా తెరుస్తారు, ఇక్కడ పని లేకపోయినా ఏదో రకం తింటాం. ఏంటంటే చంద్రబాబు మేలు చేస్తాడు, పవన్ గారు చేస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉంది. చేయగలుగుతారని సాహసం కూడా ఉంది. ఇప్పుడు కొత్త ఇసుక తీసుకొస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది సార్? కొత్త ఇసుక తీసుకొస్తున్నారు సార్, దాని గురించి అంటాం లేదు. అది అపార్ట్మెంట్లకు ఇవ్వకుండా రైతు వారి బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి, చిన్న బిల్డింగ్లు కానీ, చిన్న వ్యవస్థలకు కానీ, ఏదో ఇళ్లలో కానీ వాళ్ళకి ఇస్తే బాగుండదు. అక్కడ కూడా కొక్లైన్లు కానీ ఏర్పాట్లు చేసి ఎత్తిచ్చేసుకోవడం కాకుండా ఒక కూలీలో 10 మంది తీసుకుని వెళ్ళి కూలీల ద్వారా అంటే ఎత్తించుకొని ఇసుకని పంపిస్తే కూలీలకి పని దొరుకుద్ది. ఓ మేస్త్రి అనక కూలోడు అనకుండా కూలీలకు కూడా పని దొరుకుద్ది. ఆ ఇసుక ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియాలో ఇవ్వండి, ఇక్కడ ఒక ఇంతమందిని పెడతాం, ఇంతమంది మీరు పని చేసుకోండి, ఇన్ని లారీలు వస్తున్నాయి ఎక్కించుకోండి, మీరే. 1 గంట లేట్ అయింది, కుక్కలైన్ అయితే అరగంట పట్టుద్ది, కానీ మనుషులు చేస్తే 1 గంట లేట్ అవుద్ది. కానీ మనుషులు చేస్తేనే రైట్, అంటే ప్రతి ఒక్కరికి పని ఉన్నట్టు. ఒక్కళ్ళు పని లేని వాళ్ళు ఉండరు, అది ఇబ్బంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంతమంది బెంచర్లు ఉన్నాం. పోనీ ఇక్కడే మన తీసుకున్నాం, ఎలంగుత దగ్గర తీసుకున్నాము, అక్కడ కోరి ఉంది. ఆ కోరిలోకి కొంతమంది వెళ్ళారనుకోండి, కొంతమంది జనం డైవర్ట్ అవుతారు. అంటే పని మీద కన్నా ఉద్దేశం పెట్టుకుంటారు. అలాగ ఇబ్బంది లేకుండా ఉంటే ఇసుక మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఇలాగా కుక్కలైన్లు పెట్టి మళ్ళీ తవ్విస్తే మళ్ళీ స్థితికి వచ్చేస్తుంది. పని అంటూ మళ్ళీ కూలర్ రోడ్డు మీద ఉంటామే. అంటే మీరు ఏం పని చేస్తారు? టాపీ వర్క్. పనులు ఉన్నాయి ఇదివరకు? ఇదివరకు ఎక్కడ ఉన్నాయి పనులు? ఇప్పుడు వరకు ఏమి లేవు ప్రస్తుతానికి. ఏమన్నా ఇసుక ఫ్రీగా వదిలితే ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు చేస్తా అంటున్నాడు కదా, చేస్తాడని నమ్మకం ఉంది. మరి చేస్తాడన్నారు కాబట్టి ఇదివరకు చేసి ఉన్నాడు కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంది. మరి ప్రభుత్వంలో మీకు పనులు వస్తాయని అనుకుంటున్నారా? ఇసుక వస్తే పనులు ఉంటాయి, గ్యారెంటీగా ఉంటాయి. వర్కర్లు అందరికీ ఇప్పుడు ఇసుకుంటేనే కదా ప్రతి వర్కర్కి పని. టాపీ వాడి కానించి సెంటరింగ్ వాడికి, కార్పెంటర్ వాడికి వర్క్. మరి గత 5 సంవత్సరాలు ఇసుక లేదు కదా, ఏం చేశారు? పొడిదిలుగు పడి చేస్తా ఉన్న రోజు ఉందా, లేని రోజులు లేదు. అది అప్పుడు ఇసుక ఎంత రేటు ఉంది? అప్పుడు ట్రాక్టర్ వచ్చి 6,000, 6,500 కూడా ఉంది. మరి ఇప్పుడు తగ్గింది కదా, తగ్గిస్తా అంటున్నాడు కదా, 300కే ఇస్తా అంటున్నాడు. మరి ఎలా ఉంటుంది? మంచిదేగా ఇస్తే వర్కర్లందరికీ వర్క్ ఉంటుంది, పని ఉంటుంది, పని చేసుకుంటాం, శుభ్రంగా ఉంటాం. వాళ్ళు ఎందుకు ఇలా పోయారంటారు 300కి? వాళ్ళ మనస్తత్వం అట్టా ఉంది, ఈయన మనస్తత్వం బాగుంటుందేమో అని చూస్తున్నాం. అది చంద్రబాబు నాయుడిని ఎందుకు నమ్ముతున్నాం అంతగా? వర్క్ చేసి ఉండాలి కాబట్టి నమ్మకం. వర్క్ చేసి ఉండాలి కాబట్టి అదే నమ్మకం. మరి చెప్పినట్టు మాట మీద నుంచి 7వ తారీఖే పెన్షన్ ఇచ్చాడు కదా, 1వ తారీఖు 7,000 ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ డబ్బులన్నీ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పైన మోడీ గారు ఇస్తే వస్తాయి, ఆయనకి ఇచ్చేది వీళ్ళందరికీ, సీఎంలు అందరికి ఇచ్చేది మోడీ గారే.
పిఎంఏగా. జగన్మోహన్ రెడ్డి గారికి మరి పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్ళు? ఎలా ఉంది? అట్టాగే ఉంది. ఒక రోజు ఉండి ఒక రోజు లేక ఒడిదుడుకు పడతా ఉండం అట్టాగే. మీకు పథకాలన్నీ ఇచ్చాడా? ఇచ్చారు, ఇచ్చినాయి. కొన్ని కొన్ని పథకాలు వచ్చినాయి, ఇవ్వలేదని అనకూడదు, ఇచ్చారు, అయినా ఇచ్చారు. మరి ఎందుకు కూడా ఇచ్చారు? అభివృద్ధి లేదుగా, వర్కర్కి పని లేదుగా, ఆ. అది